మీకు ఇక్కడ కనిపిస్తున్న మందారపు మొక్క ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్‌దనమాట. ఇప్పటికీ అట్లాగే పువ్వులు పూస్తుంది. పువ్వులిచ్చే మొక్కల్ని పెంచడం వల్ల ఏంటంటే పాలినేషన్ బాగా ఉంటది. తర్వాత బీస్‌కి ఫుడ్‌నిచ్చిన వాళ్ళం అవుతామనమాట. మనకి ఎన్ని పువ్వులు కావాలో అన్ని పువ్వుల్ని కోసుకొని మిగిలినవి దానిపైనే వదిలేస్తే బీస్‌కి మంచి ఆహారం ఉంటది కాబట్టి అవి కూడా సర్వైవ్ అవుతాయన్నమాట. నేను ఈ మల్లె మొక్కను 8 ఇయర్స్ బ్యాక్ గ్రో బ్యాగ్‌లో పెట్టాను చూడండి. ఇంతవరకు ఆ గ్రో బ్యాగ్ పాడవ్వలేదు. తర్వాత ఈ మల్లె మొక్క కూడా ఎవ్రీ ఇయర్ ఒక్కసారి మాత్రమే ఎక్కువ పువ్వులు పూస్తదనమాట. ఇంకా మళ్ళా రెండోసారి రావడానికి చాలా టైం పడుతది. అసలు గ్రో బ్యాగ్ కూడా ఇంతవరకు చిరిగిపోలేదు. ఎంత బాగుందో చూడండి. పువ్వులను చూస్తే కూడా మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటది. నేను దాదాపుగా 8 సంవత్సరాల నుంచి బయట నుంచి పువ్వుల్ని కొనడం అనేది మానేశాను. మనం ఇట్లా దేవుడి ముందు పువ్వులను పెడితే మన ఇల్లంతా కూడా ఒక మంచి అరోమా, పాజిటివ్ ఎనర్జీ వస్తది.